2026వ సంవత్సరం మనకు కొత్త సంవత్సరం మొదలవుతుందండి. స్వస్తిస్త్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం 2026. 2026ను మొత్తం ప్లస్ చేయండి. వచ్చేటువంటి నంబర్ ఏంటంటే 1వ నంబర్. ఆ 1వ నంబర్ అనేది కూడా రవికి, సూర్య భగవానునికి సంబంధించినటువంటి నంబరు. సూర్యుడు 2026వ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలలో కనుక మనం చూసినట్టయితే రసాధిపతిగా ఉన్నాడు. ఒకవేళ సూర్యుడు రసాధిపతి అయితే జరగబోయేటువంటి యోగం ఎలా ఉంటుందంటే, అతని పేరు అంటే సూర్య భగవానుని పేర్లు ఎవరైతే పేర్లు పెట్టుకుంటారో వాళ్ళు బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నారు. ఉదాహరణకి సూర్య భగవానుని పేరు పెట్టుకున్న ఆదిత్య అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, సూర్య అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, భాస్కర్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, కిరణ్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, రవి అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, భాను, దివాకర్, అరుణ్, తేజ్, ఇలాంటి సూర్య భగవానుని పేర్లు పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా 2026వ సంవత్సరం అనేది కూడా వారు మహర్జాతకులు అవ్వబోతున్నారు. ఎంత తేజస్ అంటే ఎంత అద్భుతమైనటువంటి యోగం అంటే ఈ సంవత్సరంలో 2026వ సంవత్సరంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవ్వబోతున్నాయి. ఉదాహరణకి మీకు ఉద్యోగం దొరకట్లేదు, ఏదైనా కూడా 1 మార్కు 2 మార్కులో మిస్ అయిపోతున్నారు. 100%, 200% రాసి పెట్టుకొని తీసుకోండి, ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. విదేశాలకు వెళ్ళాలన్న కళ కొందరు పిల్లలకి, బాగా చదువుకోవాలి, విదేశాల్లో చదువుకోవాలి, బాగా సంపాదించాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనుకున్నటువంటి వారికి ఈ పేర్లు పెట్టుకున్నటువంటి వారు 2026లో మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు, సంపాదిస్తారు, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకునే బాధ్యత కూడా మీదే. ఖచ్చితంగా వాళ్ళని ఏ ఆపదలు రాకుండా, వాళ్ళకి ఇలాంటి నష్టాలు రాకుండా వాళ్ళని కాపాడుకుంటారు మీరు. తర్వాత ఆరోగ్య స్థితిగతులు. ఎప్పుడు ఒక సమస్య పోతే ఇంకొక సమస్య, ఆరోగ్యాలు ఇబ్బంది పడుతుంటారు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యానికి కారణం ఏంటంటే డబ్బు. ఆ డబ్బు అనేది కూడా లోపించడం, దానివల్ల మనస్సు స్ట్రెస్గా పడిపోవడం, కొందరు బాగా సంపాదించి కూడా మనస్సు స్ట్రెస్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారికి 2026వ సంవత్సరం ఇలాంటి పేర్లు పెట్టుకున్న ఆదిత్య, సూర్య, భాస్కర్, కిరణ్, రవి, భాను, దివాకర్, అరుణ్, తేజ్ అనే పేర్లు పెట్టుకున్నటువంటి వారికి ఖచ్చితంగా 2026వ సంవత్సరం మీకు మంచి జరగబోతుంది. వివాహాలు కూడా మంచి చక్కటి వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా వ్యాపారంలో కూడా మీకు లక్కీ లాటరీలు, టెండర్లు కొట్టే అవకాశం ఉంటుంది. 2026 మంచి డెవలప్మెంట్ అనేది కూడా మీకు ఇప్పుడు కలగబోతుంది 2026. నేను చెప్పేది ఒకటేనండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక్కసారి సరి చూసుకోండి. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకొని మీ పేరును 270 degrees పైన ప్రోగ్రామ్ చేసి 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మన పేరు బలాన్ని పెంచుకోగలిగితే ఇంకా మీకు జీవితంలో తిరుగుండదని కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.